క్షిప్రా ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? ఇప్పుడు రెడీ అయిపోయింది, త్వరగా రా. ఒక్క నిమిషం ఆగండి. చూడమ్మా, తలుపు తాళం వేసుకొని జాగ్రత్తగా ఉండు. తనేమి చిన్నపిల్ల కాదు, తను చూసుకుంటది. నువ్వు సీసీటీవీ అయినా బాగు చేయించండి. తను చిన్నపిల్ల. నువ్వు ముందెళ్ళి కూర్చో. నాకు చెప్తారంటే వాడిని కూడా పిలవండి. నువ్వు ముందు కూర్చో. ఆరవ్, ఏం చేస్తున్నావు? కూర్చో, బయలుదేరదాం. అలాగే నాన్న. మా ప్రీత, నువ్వు రావచ్చు కదా. లేదు నాన్న, మీరు వెళ్ళరండి. అలే నీ స్ట్రెస్ పోతుందమ్మా, జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. పద వెళ్దాం. లేదు లేదు, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్, బాయ్. చిన్న చిన్న వస్తువులు తీసుకుందాం. సరే, కానీ చందు ఇంకా రాలేదంటే వాడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ముందు నువ్వు ఆ సుత్తివ్వు. ఫోన్ తీ. కీ ఎక్కడుంది? అదిగో వస్తున్నాను. ఇల్లు ఇక్కడే మనం ఎప్పుడూ భద్రతగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనం ఇంటి భద్రత గురించి పట్టించుకోకుండా ఉంటాం. అదే క్రైమ్ జరగడానికి మొదటి హెచ్చరిక అవుతుంది. నమస్కారం, నేనే సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కౌశిక్. మిమ్మల్ని మరోసారి క్రైమ్ పెట్రోల్ దస్తకి ఆహ్వానిస్తున్నారు. ప్రీత ఒక గొప్పింటి అమ్మాయి. వాళ్ళింట్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి, కానీ పనిచేయడం లేదు. ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ ఒక్కోసారి క్రైమ్ జరుగుతోంది, ఒప్పుకుంటాను. కానీ ఈ భద్రతా చర్యల వల్ల నేరస్తులు తప్పు చేయడానికి భయపడుతూ ఉంటారు కూడా. హలో, మీరు ఎక్కడున్నారో వెంటనే అడ్రస్ చెప్పండి. అలాగే మంజిత్, త్వరగా బండిది. సార్, ఈ ఫోన్ బెడ్రూమ్ లో దొరికింది. ఇది మీ అమ్మాయి ఫోనేనా? అవును. ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించు. సార్,
ఈ పరిస్థితిలో మీకు మాట్లాడడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఏం జరిగిందో మాకు కొంచెం చెప్పగలరా? సింగ్, సార్. ఇంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకోండి. అలాగే సార్. ప్రీత ప్రీత అమ్మా, తనకేమైందమ్మా? నానా, ప్రీత ప్రీత ఏమైంది ప్రీత? ఈసారి మంచిగా దొరికాయి. ఆ చందుగారు రాలేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది మా అమ్మ ఫోన్ చేశారు. ఏమైందట? సరే, నేను చెప్పేది వినండి. మనం ముందు ఇవన్నీ ఆపేద్దాం. నా వాళ్ళు రేయ్, తీసుకుంటాను. ఇదంతా ఎందుకు ఆపాలి? అని నీకు ఇందులో శాలలో వస్తుంది. అదేంటి, ఆ ఇల్లు మీకు చెప్పింది నేనే కదా. ఇల్లు చెప్తే ఎందుకు ఇస్తావు? అందుకెందుకు నాతో వస్తావు? ఏయ్, అసలు నీకేం ఆగండి. ఇవ్వం. వెళ్ళు. తొందరగా గొడవ పడకురా. రేయ్, ఏం ఆగురా. ఇవ్వం. చందు, ఇంత రాత్రి వేళప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నువ్వు పడుకో. అసలుకే నాకు తలనొప్పిగా ఉంది. కానీ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. నువ్వు పడుకోమ్మా. దేవుడు మంచి వాళ్ళనే పరీక్షిస్తాడు ఎందుకనో. పెద్దవాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అందరితో కలిసిమెలిసి ఉండేది. ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, అది కూడా మగపిల్లలతో. చాలాసార్లు నేను చూశాను. పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకుంటుంది. త్వరగా ప్రీత కాల్ డీటెయిల్స్ అన్ని తీయండి. బాగా చెక్ చేయండి, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఎస్ సార్. మీరు పెళ్లికి వెళ్లే ముందు ఏదైనా అనూజువల్ విషయం జరగడం మీరు చూసారా? మేము బయలుదేరేటప్పటికే లేట్ అయింది. అప్పటికే 9:30 అయిపోయింది. అందువల్ల గమనించలేదు. మీరు ప్రీతని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్లారు? తను చాలా స్ట్రెస్గా ఉంది. నాతో రమ్మని అడిగాను కూడా, కానీ తను ఒప్పుకోలేదు. మేం వెళ్ళిన తర్వాత తను నాకు కాల్ చేసింది. అక్కడ సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల నాకేమీ వినిపించలేదు. పెళ్ళెక్కడ జరిగింది? ఇక్కడికి దగ్గరే సార్, 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. మీరు అక్కడి నుంచి ఇంటికి ఒంటరిగా వచ్చారా? ఈయన్ని అక్కడ ఎంతగానో వెతికాను, నాకు కనిపించలేదు. అందుకని ఒక్కదాన్నే వచ్చాను. నేను డాక్టర్ని సార్. పేషెంట్ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎమర్జెన్సీ అంటే నేను వెళ్ళిపోయాను సార్. ఓకే. తర్వాత షిప్రా నాకు ఫోన్ చేసింది. నువ్వెక్కడున్నావు? సార్, నేను నా ఫ్రెండ్స్తో పాటు ఉన్నాను, మందు కొడుతూ ఉన్నాను. మా చెల్లికి ఇలాంటి ఘోరం జరుగుతుందని అసలు అనుకోలేదు సార్. సార్, ఈ ఇంటి సీసీటీవీ పనిచేయడం లేదు. ఇంత కేర్లెస్గా ఎలా ఉండుంటారు? బలవంతంగా లోపలికి వెళ్ళినట్టు ఏమాత్రం గుర్తులు లేవు సార్. 4 వైపులా వైరింగ్ ఉంది. లోపలికి ఎలా ఎంటర్ అయి ఉంటారు? అమ్మా, ఈ ఇల్లు ఎవరిది? ఇది మా ఇల్లేనండి. కొంచెం చెక్ చేయాలి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లోకి దొంగతనం కోసం జొరపడి ఉండొచ్చు. వాళ్ళు ప్రీతని ఇలా, లేక మీ బంధువుల్లో ఎవరికైనా మీ మీద విరోధం ఉండి వాళ్ళు, లేక ప్రీత ఫ్రెండ్స్ ఎవరైనా, ఒకవేళ వాళ్ళెవరైనా ప్రీతని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండొచ్చు. అందరితో బాగా మాట్లాడేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేది. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మోస్ట్లీ బాయ్స్. ఐ మీన్ అందరితోనూ ఫ్రెండ్లీగా సోషల్గానే ఉండే టైప్. అందరినీ నమ్మేస్తుంది సార్. త్వరగా ఫ్రెండ్ అయిపోతుంది. తనకి ఎవరితోనైనా ఇష్యూ ఉండుంటే గనక మాతో చెప్పేది సార్. చెప్తుంది కదా.
బలవంతంగా ఎవరూ లోపలికి వచ్చినట్టు తెలియడం లేదు. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా వస్తామన్నారా? లేదు సార్, వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ మేమే పెళ్ళికి వెళ్ళాం. మేమెప్పుడూ రాత్రి పగళ్ళు ఎవరింటికి ఎవరొస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూస్తూ కూర్చోలేం కదా. పక్కింట్లో బాగా వెలుతురుగా ఉంది, అంత క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా మీరేమీ చూడలేదా? సార్, పేరుకే అది లైటు, ఎప్పుడు పడితే అది వెలుగుతుంది, ఆరిపోతుంది. నువ్వేంటి ఇంత నర్వస్గా ఉన్నావు? ప్రీతతో నీకేమైనా ఫ్రెండ్షిప్ ఉందా? నువ్వు తనేజ్ గ్రూపేగా? లేదండి, 1 సంవత్సరం చిన్నాడు మా రోహన్. తను కాలేజీలో జూనియర్. అంతేకాదు సార్, అలాంటి ఆడవాళ్ళతో మా రోహన్ స్నేహం చేయడు. నువ్వు ప్రీత ఎవరైనా ఫ్రెండ్స్తో రావడం చూసావా? లేదు సార్, మా అబ్బాయి అలాంటివేమీ పట్టించుకోడు. అంతేకాదు సార్, మేము ఎర్లీగా పడుకుంటాం, ఎర్లీగా లేస్తాం. మేము 10 గంటలకల్లా పడుకుంటుపోతాం సార్. మేమేమీ చూడలేదు సార్. మరి అలా అయితే ఎందుకంత కంగారుగా ఉన్నాడు? మరి కంగారు ఉంటుంది కదా, దగ్గరలోనే హత్య జరిగింది, భయంగా కూడా ఉంటుంది. అరే చందు, స్కూల్కి టైం అయిపోతుంది. అరే, చెల్లిని పక్కింట్లో వదిలిపెట్టాలి. త్వరగా రా బాబూ. చందు, చందు, అరే ఏమైంది? ఏంటి అలా కూర్చున్నావు? ఏం కాలేదమ్మా, బానే ఉన్నాను. బాగానే ఉంటే మరెందుకు రెడీ అవ్వలేదు? లే, త్వరగా లే. నేనెక్కడికి రావడం లేదు, నువ్వే వెళ్ళు. ఇదేంటి చాలా ఖరీదైందిలా ఉంది? అమ్మా, నీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏదో ఒకటి అడిగి విసిగించొద్దని? నువ్వు ఇలా విసిగించడం వల్లే అనుకుంటా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నన్ను కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటావా, లేదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? చాలా మంది పోలీసులు వచ్చారు. చెప్పాను కదా నీకు. 1 నిమిషం ఉండు. ఏమైంది నీకు? అంత బిజీగా ఉన్నావా? క్షమించండి అమ్మగారు, కాస్త ఆలస్యమైంది. త్వరగా వెళ్ళి పనులు మొదలుపెట్టు. కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేసి మాట్లాడతాను. అమ్మగారు, పోలీసులు వచ్చారేంటి? ఏం జరిగింది? ఆ షిప్రా ఉంది కదా, అవును. రాత్రి వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు. తన కూతురు ప్రీతని ఎవరో చంపేశారు. నాకెప్పుడూ తెలుసు తనకిలాంటిదేదో జరుగుతుంది అని. ప్రీత చాలా మంచి అమ్మాయి. తనని చంపటం వల్ల ఎవరికేం లాభం వస్తుంది? వాళ్ళింటికి ఎవరో దొంగలొచ్చారనుకుంటాను. ప్రీత చూసుంటుంది, చంపేసుంటారు. ఇదేంటి చాలా ఖరీదైందిలా ఉంది? ఆలోచిస్తున్నావేంటి? తొందరగా పనులు కాని. అలాగే అమ్మగారు. ఆవడమే లేటు. ఇలా చూడవయ్యా, నిన్న రాత్రి ఇంటి చుట్టుపక్కల ఎవరైనా కొత్త వాళ్ళని చూసావా? లేదు సార్, నేను 10 గంటలకల్లా షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. అంతవరకు నాకు తెలిసి లేదు సార్, ఎవరు రాలేదు. కుర్రాళ్ళు వస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి ఎక్కువగా కుర్రాళ్ళతో స్నేహాలు ఉన్నాయి సార్. సార్, నిన్న సాయంత్రం తన కాలేజ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, కానీ తను లోపలికి వెళ్ళడం నేను చూడలేదు. ఇక్కడే కాసేపు నుంచున్నాడు, సిగరెట్ అడిగాడు, చాలా టెన్షన్గా ఉన్నాడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు. తను ప్రీతా ఫ్రెండ్ అని నీకెలా తెలుసు? సార్, వాళ్ళు కలిసి తిరగడం నేను చాలాసార్లు చూశాను సార్. నీకేమైనా గుర్తొస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. సార్, ఇది ప్రీతా ఇనిషియల్ పోస్ట్మార్టం రిపోర్ట్. ప్రీతాని మర్డర్ మాత్రమే కాదు, మర్డర్కి ముందు రేప్ కూడా చేశారు సార్. చెప్పాలంటే సార్, ఆ రేప్ని చాలా బ్రూటల్గా చేశారు. అది ఒక్కరు చేసినట్టుగా లేదు, చాలా మంది కలిసి చేసినట్టుగా ఉంది. ఇంటర్నల్గా చాలా ఇంజురీస్ అయ్యాయి. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద షార్ప్ ఆబ్జెక్ట్తో హార్మ్ చేసినట్టుగా ఉంది సార్. తను చిన్న పిల్లని కూడా చూడకుండా ఇంత నీచాన్ని గుడిగడతారా? వెరీ డిస్కస్టింగ్. చాలా సిగ్గుపడాల్సిన విషయం సార్. అది మాత్రమే కాదు, ఇది చాలా డేంజరస్ విషయం. వాడెవడో విచిత్రమైన వాళ్ళ ఉన్నాడు. రేప్ చేసిన తర్వాత అమ్మాయికి డ్రెస్ వేసి వెళ్ళాడు. పైగా బలవంతంగా ఎవరో ఇంట్లోకి వచ్చినట్టు కూడా తెలియడం లేదు. ఒకవేళ తనకి తెలిసిన వాళ్ళని ఎవరినైనా రమ్మందేమో. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి విషయం కనుక్కున్నారా? స్పెషల్గా ఏం లేదు సార్. అందరూ తనది ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పారు. తనకి మేల్ ఫ్రెండ్స్ ఎక్కువట, అందువల్ల తను క్యారెక్టర్లెస్ అని అందరూ అనుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం తన ఫ్రెండ్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు, కాసేపుండి వెళ్ళిపోయాడు. నేను కూడా తన గురించి ఇలాంటి విషయాలు విన్నాను. తన ఫ్రెండ్స్ అందరి గురించి ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్స్ బాగా చెక్ చేయండి.
ఇంతకుముందు ఇటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఒకవేళ ఇదే గ్యాంగ్ పనం అయి ఉండొచ్చు. అలాగే సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేశారనే విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం చాలా కష్టమైన విషయమే. వాళ్ళు కృంగిపోతారు. ప్రజలు పోలీసులు చాలా రఫ్గా ఉంటారని అనుకుంటూ ఉంటారు. మేము రఫ్గానే ఉంటాం, కానీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఎవరో రేప్ చేశారు అని నిర్భయంగా చెప్పడం అనేది మాకు అంత తేలికైన పని కాదు. మాకు కూడా పిల్లలుంటారు. నా బిడ్డ విషయంలో ఇటువంటి దుర్ఘటన జరగాలని నేను కల్లో కూడా ఊహించడం సాధ్యం కాదు. ఒక్కోసారి క్రిమినల్స్ చిన్న చిన్న విషయాలకే ఆడపిల్లల విషయంలో ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఊహించడం మన వల్ల కానే కాదు. అందుకే ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించాలనుకున్నారు. మా దగ్గర ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకేమీ లేవు. మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ ఆ నిజమైన నేరస్తుడు మాకు దొరకకుండా ఎక్కడో తిరుగుతున్నాడు. ప్రీత మంచి స్టూడెంట్ సార్. తను హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలిస్తుంది. ముఖ్యంగా తన్మయ్ అంటే ఒక వారం నుంచి ఏదో ప్రాబ్లం అనుకుంటాను. ప్రీత తన్మయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎందుకనో మాట్లాడడం లేదు. రోహన్తోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తోంది. రోహన్ తన జూనియర్, కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకే, నేను రోహన్తో కొంచెం మాట్లాడాలి. తను ఈరోజు కాలేజ్కి వచ్చాడా? సార్, మా మామ్తో ఏం చెప్పకండి. తను నా మీద చాలా కోపడుతుంది. మామ్కి అసలు ప్రీత గురించి తెలీదు, అందుకే తను అలా మాట్లాడుతుంది. నాకు తన గురించి బాగా తెలుసు. తను నా బెస్ట్ ఫ్రెండ్. అయితే తనతో ఎవరైనా గొడవ పడి ఉంటే ఆ విషయం నీకు తెలుస్తుందిగా, ఎవరు ఇలా చేసుంటారు అని. అన్నట్టు ఈ తన్మయ్ ఎన్నాళ్ళుగా తనకి ఫ్రెండు. ఈ మధ్య వాడు ప్రీతతో మాట్లాడడం లేదని తెలిసింది. సార్, లాస్ట్ వీక్ వాట్స్ యువర్ ప్రాబ్లం డ్యూడ్? ఎందుకని ఎప్పుడు తోకలాగా ప్రీత వెనకాల తిరుగుతూ ఉన్నావు? షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, బట్ తను నాకు గర్ల్ ఫ్రెండ్. నువ్వు చెప్తే తను నీ గర్ల్ ఫ్రెండ్ అయిపోతుందా? అది అంత ఈజీనా? ఎంత ధైర్యంరా నీకు? ఎందుకు గొడవ పడుతున్నారు? నువ్వు వీడికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. నేను నీకు దూరంగా ఉండాలట. నేనెవరికి గర్ల్ ఫ్రెండ్ని కాదు. అండ్ ఈ నాన్ సెన్స్ అంతా నాకు బొత్తిగా నచ్చదు. అండ్ తన్మయ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, సో ప్లీజ్. బట్ ఐ లవ్ యూ ప్రీత. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఓ గాడ్, అసలు మీ అబ్బాయిల ప్రాబ్లం ఏంటి? నేను నీతో బాగా మాట్లాడితే నీ గర్ల్ ఫ్రెండ్ అయిపోతానా? ఫ్రెండ్షిప్ అనే మాటకి విలువనేదే లేదా? తన్మయ్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అది నీ ప్రాబ్లం. నీకు ఇదంతా అర్థం కాదులే. ఒకవేళ అర్థం కాకపోతే నాకు దూరంగా ఉండు ప్లీజ్. పద రోహన్. ప్రీత, సమయం చాలా విలువైంది కాబట్టి అబద్ధాలు చెప్పి నీ టైంని నా టైంని వేస్ట్ చేయొద్దు. నీకు ప్రీతకి మధ్య ఎన్నో గొడవలయ్యాయన్న విషయం నాకు బాగా తెలుసు. అది మాత్రమే కాదు, ప్రీత మర్డర్ జరిగిన రోజు సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గరే నువ్వు టచ్ ఆడుతూ ఉన్నావు. నువ్వు చాలా కోపంగా ఉన్నావు. ప్రీతని కన్విన్స్ చేయడానికి ట్రై చేశావు. తను కన్విన్స్ కాకపోయేసరికి మర్డర్ చేశావు, అంతేనా? లేదు సార్, అదే లేదు. నేను తనకి సారీ చెప్పడానికి వెళ్ళాను, కానీ నాకు ధైర్యం చాలలేదు. నేను గేటు బయట నిలబడి ఆలోచిస్తూ ఉన్నాను సార్. తనను ఫ్రెండ్ అనుకుంది, కానీ నేను వేరేలా అనుకున్నాను సార్. లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ధైర్యం చాలక నేను వెనకొచ్చేసాను సార్, అంతే. నీ కథ వినడానికి ఏమీ బాలేదు బాయ్. సార్, నేను చెప్పింది నిజం. రోహన్ లాగా నేను అబద్ధం చెప్పాను సార్. సార్, వాడు ప్రీతి వెనకాల పిచ్చోడ్లో తిరుగుతున్నాడని ఇక్కడ అందరికీ తెలుసు, కానీ వాడు ఫ్రెండ్ లాగా నటిస్తూ వస్తున్నాడు సార్. ఇక్కడ మీరు ఎవరిని అడిగినా ఈ విషయమే చెప్తారు సార్. నేను ఎక్కడికి రాను. మీకు చావాలనుంటే వెళ్ళి చావండి. నేను మీకు ముందే చెప్పాను ఈ దొంగతనాలన్నీ ఆపేయమని. చందు, నీకు తెలుసా విద్యుత్ అయ్యగారున్నారే, వాళ్ళ కూతురు ప్రీత ఎవరో తన్ని చంపేశారట. ఇదంతా ఏదో గ్యాంగ్ చేసిన పనని పోలీసులు అంటున్నారు. ఎవరో దొంగతనం చేయడానికి వెళ్ళి అమ్మాయిని చంపేసుంటారట. అరే ఏంటిది? చందు, ఒక్క విషయం చెప్పు. ఇదంతా నువ్వు చేయలేదు కదా? ఆ రోజు నేనే చెప్పాను, విద్యుత్ బాబుగారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నారని. ఇంకా రాత్రికి పనికి రావద్దని నాతో చెప్పారని కూడా నీతో చెప్పాను. నిజం చెప్పు బాబు, ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి నువ్వు వెళ్ళలేదు కదా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆ దిక్కుమాలిన స్నేహితులతో కలిసి ఏదైనా ప్రమాదంలో పడ్డావనుకో, ఇక ఏడుస్తూ నా దగ్గరికి మాత్రం రాకు. సార్, ప్రీత మెసేజెస్ ఇంకా కాల్ డీటెయిల్స్ సార్. సార్, ఇలా చూడండి సార్. ఓ గాడ్, అక్కడ వాతావరణం చాలా బాగుంది కదా? చాలా సరదాగా గడిచింది. నువ్వు చెప్పింది కరెక్టే. భార్య ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. సరే, నేను వెళ్ళి చేంజ్ చేసుకొని సరే, నాకు వస్తాను. కొంచెం టీ పెడతావా? కుల్విందర్, కుల్విందర్, ఇలా రా.
నా ల్యాప్టాప్ ఏమైంది? ల్యాప్టాప్ సంగతి అలా ఉంచండి. కబోర్డ్ లో ఉన్న డబ్బు, డైమండ్ రింగ్ ఏమీ కనపడడం లేదు. అరే నా ల్యాప్టాప్ లో క్లయింట్స్ తాలూకు డేటా మొత్తం ఉంది. ఫ్లవర్ వేసేది, అరే వాల్ క్లాక్ కూడా కనపడలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను నీతో ముందే చెప్పాను కదా ల్యాప్టాప్ కూడా తీసుకువెళ్దామని. నువ్వెందుకని ముందుకేసావు కదా. మనం తిరగడానికే కదా వెళ్ళాం. మీరు ల్యాప్టాప్ తీసుకొస్తే దాంతోనే కాలం గడుపుతారు. శర్మకి ర్యాలీలో డ్యూటీ వేయండి. మినిస్టర్స్ చాలా మంది వస్తున్నారు. అలాగే సార్. ఒక రాబరీ కంప్లైంట్ వచ్చింది. అది ప్రీత మర్డర్ జరిగిన ఏరియా నుంచే సార్. సార్ గత 6 నెలల్లో ఆ ఏరియాలో 2 సార్లు రాబరీ జరిగింది సార్. నువ్వు ఈ కొత్త రాబరీ కేసు చూడు. నేను రోహన్ని కలిసి వస్తాను. ఓకే సార్. నా ల్యాప్టాప్లో మా ఆఫీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇంట్లో మిగతా వస్తువులు దొరకకపోయినా పర్వాలేదు, బట్ ప్లీజ్ నా ల్యాప్టాప్ మాత్రం త్వరగా కనిపెట్టివ్వండి సార్. సార్ 50,000 రూపాయలు, నా డైమండ్ రింగు, స్టీరియో అన్నీ మిస్ అయిపోయాయి. ఒక్క నిమిషం, దేన్ని టచ్ చేయకండి. సార్ నేను అల్కా అమ్మగారింటికి వెళ్ళి పనిచేసి వస్తాను. సరే, మీరు ఇంట్లో ఉండరన్న విషయం ఎవరెవరికి చెప్పారు? మేం బయటకు వెళ్తున్నట్టు అందరికీ తెలుసు సార్. సార్ బయట ఒక సీసీటీవీ ఉంది. దాని ఫుటేజ్ చూడొచ్చా? ఆ డేటా నా ఫోన్తో కనెక్ట్ అయింది సార్. మీరు ఇందులోనే చూడొచ్చు. నాకు తెలియకుండా ఇవన్నీ చేసావట్రా? నాకు ముందే తెలుసు ఆ పిల్ల లక్షణం అస్సలు బాగోలేదు. అందుకే దానికి కాస్త దూరంగా ఉండమని చెప్పాను. ప్లీజ్ మీరు ఆవేశపడకండి. నేను రోహన్తో మాట్లాడుతున్నానుగా. మేం ప్రీత మొబైల్లో ఉన్న మెసేజెస్ అన్ని చదివాం. అంటే తను చావడానికి ముందు నీకు పంపిన మెసేజెస్ అవన్నీ కూడా హేట్ మెసేజెస్. వాటిని చదవగానే నీకు కోపం వచ్చింది. ఆ కోపంతో నువ్వు ప్రీతాన్ని చంపేశావు. సార్ నేను ఎవరిని చంపలేదు సార్. సార్ నేను మామ్ మీద ఒట్టేసి చెప్తాను, నేను ఎవరిని చంపలేదు. అబద్ధం చెప్పేవాళ్ళని మేము నమ్మం. ఆయన నువ్వు ఏం చేసావో చెప్పు. ఎందుకు తను నీకు అన్ని హేట్ మెసేజెస్ పంపించింది? నిజం చెప్పాను. ప్రీత చెప్పేది విను. నీకు అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థమే తెలీదా? ప్రీత నేను నీ ఫ్రెండ్నే, అలాగే నేను నీ బెస్ట్ ఫ్రెండ్గా మిగిలిపోవాలనుకోవడం లేదు. ప్రీత ఐ రియల్లీ లైక్ యూ. మీ మామ్ చెప్పింది కరెక్టే. మీ అబ్బాయిలందరూ ఒకేలా ఉన్నారు. మీరందరూ ఛాన్స్ దొరికితే చాలనుకుంటున్నారు. యు నో మీ, నేను అలాంటి వాడిని కానని. నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. ఐ జస్ట్ హేట్ యూ. ప్రీతకి నా మీద చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను హర్ట్ అయ్యాను. అందుకని నేను తన లాస్ట్ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడేమంటారు మీరు? చెప్పండి. ప్రీత గురించి మీరు నోటుకొచ్చినట్టు ఏదేదో వాగారు, అన్ని తల్లకిందులుగా చెప్పారు. కానీ మీ అబ్బాయి గురించి మాత్రం ఒక్క ముక్క చెప్పలేదు. ఇలా చూడు మిస్టర్ రోహన్, ప్రీత నీ ప్రేమని ఒప్పుకోలేదు. అందుకని నీ కోపం వచ్చి నువ్వు తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని చంపేశావు. నేను ఆ రోజు రాత్రి ఇంట్లో నుంచి అసలు బయటికి వెళ్ళలేదు. నా అమ్మ మీద ఒట్టు, నేను నిజం చెప్తున్నాను సార్. నువ్వు ఇలా ఏడవడం వల్ల ఏ లాభం ఉండదు. నువ్వేమీ సాధించలేవు. దివ్య, ఎస్ సార్. ఇతని ఫింగర్ ప్రింట్స్ అలాగే డిఎన్ఏ శాంపుల్ కూడా తీసుకోండి వెంటనే. అది ప్రీత బాడీ మీద ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందేమో చూడండి. సార్ దీని ఒకసారి చూడండి. నాకెందుకు ఈ రాబరీస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుందనిపిస్తోంది. ఇంతకుముందు జరిగిన దాంట్లో 4 ఉన్నారు, ఈసారి 3 ఉన్నారు. ఈ వీడియోలో వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడటం లేదు. వీళ్ళు ఈజీగా దొరికే వాటిని దొంగిలిస్తున్నారు సార్. అది మాత్రమే కాదు సార్, ప్రీవియస్ రాబరీ జరిగిన పక్కనే ప్రీత రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ రెండిల మధ్య పెద్ద దూరం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రీత ఒంటరిగా ఉన్న విషయం తెలుసుంటుంది. అందుకనే వాళ్ళు ఇలా చేసుంటారు సార్. ఓ పంచే, ఎక్కడెక్కడ రాబరీస్ జరిగాయో అక్కడ పర్టికులర్గా ఏది కామన్గా ఉందో ఆ విషయం చెక్ చేయండి. చూడండి, మనం కొద్ది రోజులు ఏమీ చేయకూడదు. పోలీసులు అనుమానిస్తున్నారు, పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే అక్కడ దొంగతనం చేశారో వాళ్ళే రేప్ చేసి చంపారంటున్నారు. ఏమంటున్నావు? వదలరా, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండిపోదాం. ఆ తర్వాత మన పని మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. అర్థమైందా? రే, నీకేమైనా పిచ్చా? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం. అర్థమైందా? మీ మంచి కోసమే చెప్తున్నాను. కొద్ది రోజులు ఇవన్నీ ఆపేయండి. ముందు నువ్వు పెద్ద లీడర్ లాగా యాక్ట్ చేయడం మానుకో. చివరిగా చెప్తున్నాను, కోపం తెప్పించుకో, పళ్ళు రాలగొడతాను. ఏం చేస్తావురా నువ్వు? చూపించబడ్డావా? ఏం చేయగలవు? చేస్తావు? నిన్ను హుయ్! నిన్ను వదలండ్రా. సార్ 3 రాబరీస్ కనెక్షన్ తెలిసింది. సుమన్ వాళ్ళ మెయిడ్, తను 3 ఏళ్లలోనూ పనిచేస్తుంది. ప్రీత ఇంట్లో కూడా తనే పనిచేస్తుంది. మేము లాస్ట్ రాబరీ కేసు కోసం సమర్జిత్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు తను ఒక్కడే ఉంది. నాకు ఆ రోజే తన మీద డౌట్ వచ్చింది. సుమన్, మీరేమంటున్నారు సార్? నేనేం చేయలేదు సార్. ఈ దొంగతనాలు, హత్యలు నేనేం చేయలేదు సార్. మేమెప్పుడన్నా నువ్వు చేసావని? నువ్వు చెయ్యించావు. ప్రీత వాళ్ళ కుటుంబం మీద నీకెందుకంత కోపం, పగ?
అంతగా ఎందుకు కక్ష కట్టావు ఆ అమ్మాయిని చంపే స్థాయికి? ఏమంటున్నారు సార్? వాళ్ళ మీద కోపట్టడానికి నాకేం అర్హత ఉంది సార్? నేను నా పని చూసుకొని వెళ్తాను సార్. నేను ఇలా ఫోన్లో కూడా మాట్లాడుండను. నా భర్త 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకో పెద్దోడు నా మాట అస్సలు వినడు. ఇక కూతురేమో చాలా చిన్నపిల్ల సార్. వాళ్ళకి నా బాధ చెప్పుకొని ఏడవను కూడా ఏడవలేను. వీళ్ళందరూ నీ కొడుకు వయసున్న పిల్లలే కదా? వీళ్ళందరూ వాడికి ఫ్రెండ్సే కదా? చెప్పు. లేదు సార్, నా బిడ్డ అలా చేసి ఉండడు సార్. ఖచ్చితంగా వాడు చేశాడు. నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఈ పని చేశారు. ఇందులో నీ హస్తం కూడా ఉంది. లేదంటే నువ్వు ఏ ఇంట్లో పని చేస్తున్నావు ఆ ఇంట్లో మాత్రమే ఈ రాబరీస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి? నాకేం తెలీదండి. మేమేం చేయలేదు సార్, నిజం చెప్తున్నాను, మమ్మల్ని నమ్మండి. మాకేం తెలీదు. తీసుకెళ్ళండి. నా కొడుకు ఏం చేయలేదు సార్. సార్ ఎందుకని ఆవిడని వదిలేశారు? ఈ కేసులో తనకి వాళ్ళ కొడుక్కి సంబంధం ఉందని నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. అంతేకాదు సార్, ప్రీత మర్డర్కి ఈవిడికి సంబంధం ఉంది. కానీ సింగ్, మన దగ్గర ఈవిడ తప్ప ఇంకే ఆధారమూ లేదు. పైగా ఈవిడంత తేలిగ్గా నిజం చెప్పేలా లేదు. ఈవిడ నిజం చెప్పాలంటే మనం ఇంకా ఎవిడెన్స్ సేకరించాలి. సార్ ఎవిడెన్స్ ఉంది. తను పనిచేసే ప్రతి ఇంట్లోనూ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడే దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి కదా సార్? ఈ రాబరీస్ అన్ని ఎప్పుడు జరిగాయో చూడండి. ఫస్ట్ రాబరీ 28 ఏప్రిల్, సెకండ్ రాబరీ 16 మే, థర్డ్ రాబరీ 4 జూన్. ప్రతి రాబరీకి మధ్య 15 to 18 డేస్ గ్యాప్ ఉంది. వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలే చేస్తున్నారు, పెద్ద వాటిని టచ్ చేయడం లేదు. ఐ మీన్ ల్యాప్టాప్, జ్యువెలరీ, క్యాష్. అందుకే వీళ్ళు తరచుగా దొంగతనాలు చేస్తున్నారు. లాస్ట్ రాబరీ June 4 జరిగింది. అది జరిగి ఇప్పటికీ 10 రోజులయ్యింది. అంటే వాళ్ళు త్వరలోనే మళ్ళీ దొంగతనానికి వస్తారు. ప్రీత కేసుతో వీళ్ళలో ఎవరో ఒకరికి గట్టి సంబంధం ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఏరియాలో ఏ ఫ్యామిలీ కొత్తగా ఊరికి వెళ్ళబోతున్నారు అని. ఈసారి ఆ ఎలుకలు బయటికి రాగానే మనం వల వేసి పట్టుకోవాలి. సార్ ఈ ఏరియాలో ఒక ఇల్లుంది. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్లారు. మేము గమనిస్తూనే ఉన్నాం, కానీ ఏ యాక్టివిటీ లేదు. చూస్తూనే ఉండండి, ఎవడో ఒకడు ఖచ్చితంగా వస్తాడు. ఎస్ సార్. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగండి. ఏయ్, ఆగండి ఆగండి. మీరు ముగ్గురు స్కూల్లో చదువుతున్నారు కదా? మీ స్కూల్లో ఇదే నేర్పిస్తున్నారా? దొంగతనాలు చేయడం, కన్నాలు వేయడం, ఇంకా ఏం నేర్పిస్తున్నారు? రేప్, మర్డర్స్? సార్ మేము ఎవరిని రేప్ చేయలేదు, మర్డర్ చేయలేదు. దొంగతనం మాత్రమే చేశాం. పట్టుబడితే ఏమవుతుందని మీలో ఒకరు కూడా ఆలోచించలేదా? ఇదంతా మా ప్లాన్ కాదు, ఇదంతా చందుగడి ప్లానే. చందు మీ 4గో పార్ట్నర్ కదా? ఇప్పుడు వాడు మీతో లేడే. పోయినసారి దొంగతనం చేసినప్పుడు కూడా వాడు మీతో లేడు. అవును సార్, ఆ రోజు దొంగతనం చేసినప్పుడు చందుగడు మాతో రాలేదు. ఆ రోజే అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. కానీ దొంగతనం చేసిన తర్వాత ఆ రోజు షార్ తీసుకోవడానికి వచ్చాడు. కొద్ది రోజులు ఇవన్నీ ఆపేద్దాం. నేను ఆ వాట తీసుకువెళ్తాను. ఎందుకు ఆపాలి? ఆ రోజు పిచ్చోళ్ళ ప్రవర్తించాడు. మీరు ఇప్పుడేం చెయ్యొద్దు, పోలీసులు పట్టుకుంటారని చెప్పాడు. సార్, నా చందు అమాయకుడు సార్. ఇదంతా వాళ్ళ పనే. నా కొడుకు అమాయకుడు సార్. అయితే చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నీ అమాయకపు కొడుకుని? నేనేం దాయటం లేదు సార్, నిజమే చెప్తున్నాను. వాడు ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు సార్. మీ మీదున్న భయంతోనే పారిపోయినట్టున్నాడు సార్. మాకు భయపడి పారిపోయాడా? ఒకటి మాత్రం నిజం, నీ కొడుకు ఒక పెద్ద దొంగ రాస్కల్. వాడు మా చేతికి దొరికాడంటే ప్రీతను రేప్ చేసి చంపినందుకు ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు. మర్యాదగా వాడిని ఇక్కడికి వచ్చి నిజం చెప్పమను. మా పద్ధతిలో వాడిని వెతికి పట్టుకుంటే తర్వాత వాడు బతకడు. సార్ నా మాట వినండి సార్. ఖచ్చితంగా నా కొడుకు అలాంటి పని చేస్తుండడు. అలా చేస్తే వాడికి ఏం లాభం చెప్పండి సార్. మీరు పట్టుకోవాలనుకుంటే ఆరబ్ బాబు గారిని పట్టుకోండి సార్. ఆయన ప్రీతా గారు అన్నయ్య. తనే ఇదంతా చేస్తుంటాడనే అనుమానంగా ఉంది సార్. అమ్మా, నేను పార్టీకి వెళ్తున్నాను, సరేనా? లేట్ అవుతుంది. నీకోసం సమోసాలు చేశాను, ఒకటైనా తినివెళ్ళమ్మా. అమ్మా, సమోసా తినాలా? ప్లీజ్, నా కోసం. సరే, త్వరగా వచ్చి. అమ్మా, నేను వెళ్తాను, పనంతా అయిపోయింది. సరే, ఒక పని చేయి, ఆరోకి వేడిగా సమోసాలు, టీ ఇచ్చి వెళ్ళు. ప్రీత ఇప్పుడు ఇంట్లోంచి పార్టీకి బయలుదేరింది. నాకు తన పార్టీస్ని ఫ్రెండ్స్ని చూసి ఆశయం వేసింది. చూడు, నువ్వు చేయాల్సిన పని చేసావుగా. వాడియో మీని వల్ల పాసిబుల్ కాదు అంటే
దీనికి చెప్పానుగా ఇవాళ ఈ పని చేయాల్సిందేనని. ఇదే కరెక్ట్ ఛాన్స్. ఏంటి టీ. ఇప్పుడు తర్వాత అవుతాను, మీరు వెళ్ళండి. ఆరా బాబు గారు ఆ ప్రీత అమ్మగారంటే కోపంగా ఉంటారు. ఓది ప్రీతమ్మ గారు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, అందరు మగపిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే సార్ ఆవిడ మీద ఆయన గారి కోపం. సింగ్, ఈవిడ ఒక స్టోరీ వినిపిస్తోందిగా, అందులో ఎంత నిజం ఉందో తెలుసుకో. మేము 24 గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాం. నువ్వు వాడిని ఎక్కడ దాచిపెట్టినా సరే మేము వాడిని ఖచ్చితంగా వెతికి కనిపెడతాం. నీకు నీ చెల్లి మీద కోపంగా ఉంది కదా? ప్రీత ఇప్పుడు ఇంట్లోంచి పార్టీకి బయలుదేరింది. నాకు తన పార్టీస్ని ఫ్రెండ్స్ని చూసి అసహ్యం వేసింది. చూడు, నువ్వు చేయాల్సిన పని చేసావుగా. పోలీసులతో అబద్ధం చెప్పి లాభం లేదు. మేము అన్ని నిజాలు తెలుసుకుంటాం. ఎవరికి ఫోన్ చేసావు, ఎవరికి డబ్బులు ఇచ్చావు. నువ్వుగా నిజం చెప్తే బతికిపోతావు, లేదా మేముగా నిజం రాబడితే నువ్వు చిక్కుల్లో పడతావు. అర్థమైందా? సార్, ప్రేత పొట్టి బట్టలు వేసుకునేది, అడ్డమైన వాడితో మాట్లాడుతూ ఉంటుంది, రాత్రులు కూడా తిరుగుతూ ఉంటుంది సార్. అందుకే రౌడీలు చెప్పి తనని భయపెట్టమని చెప్పాను సార్. ప్రీత మర్డర్ జరిగిన రోజున నేను వాళ్ళని బెదిరించమని చెప్పలేదు సార్. ఆ రోజు తను మాతో రావాల్సింది, బైచాన్స్ తను ఇంట్లో ఉంది సార్. రేయ్, నీ చెల్లెలతోనే అలా చేస్తావరా నువ్వు? సొంత చెల్లెల్నే నువ్వు చంపుతావరా? ఊరుకోండి, మీకే చెప్పేది. వదలండి. సార్, నన్ను నమ్మండి, తను బెదిరించడానికి మాత్రం నేను డబ్బులు ఇచ్చాను. నాకు వేరే ఇంటెన్షన్ ఏది లేదు సార్. ఓకే, త్వరగా ఆ వ్యక్తి వివరాలు చెప్పు. సార్, ఇదిగోండి, ఇతని పేరు గోవింద్. ఆరో చెల్లెల్ని నేనేం చేయలేదు సార్. మరీ మంచోళ్ళ మాట్లాడుకో. ఆ అమ్మాయిల విషయంలో నీ మీద మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సార్, మీరు చెప్పే ఆ అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళే సార్. ఆ రోజు నాకు ఆరో కాల్ చేశాడు, కానీ నేను క్లబ్లో డాన్స్ చేస్తున్నాను. నేను లాస్ట్ మినిట్లో ఎలాంటి ప్రాజెక్టు తీసుకోను సార్. కావాలంటే మీరు విషయం మా ఫ్రెండ్స్ని కూడా అడిగి చూడండి. నీ ఫ్రెండ్స్ అందరినీ మేము విచారిస్తాం. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిస్తే అప్పుడు నిన్నేం చేస్తావో మాకే తెలీదు. అర్థమైందా? పోరా. ఈ గోవింద్ నిజం చెప్తున్నాడో లేదో తెలుసుకోండి. సింగ్, మన దగ్గర సస్పెక్ట్స్ ఉన్నారు. ఆ సస్పెక్ట్స్ దగ్గర ప్రీతం చంపడానికి మోటివ్స్ కూడా ఉన్నాయి. ఆ తన్మయ్ ప్రీత వాళ్ళ ఇంటి పక్కనే ఆ రోజు ఉన్నాడు. వాడు ప్రీత వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుంటుంది. ఆ కోపంలో వాడు రేప్ చేసి చంపేసుంటాడు. ఇక రెండో వాడు రోహన్. ఆ రోజు ప్రీత వాడికి చాలా హేట్ మెసేజెస్ పంపించింది. ఒకవేళ వాడు కూడా ఈ పని చేసి ఉండొచ్చు. ఇక ప్రీత వాళ్ళ అన్నయ్య ఆరవ్, వాడు ఆ రోజు పెళ్లికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోండి. అవును సార్. ఇక పని మనిషి సుమన్, ఆవిడ కొడుకు పేరేంటి? సార్, చందు. వాడు ఏమయ్యాడు? సార్, వాడిని వెతుకుతున్నాం. అన్ని చోట్ల గాలిస్తున్నాం. త్వరలోనే వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. సార్, నా మాట నమ్మండి, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. సార్, వాళ్ళ అన్నయ్య అంతా చేసుంటాడు సార్. నా కొడుకు నిర్దోషి సార్. చాలు, ఇంకేం చెప్పొద్దు. ఎదుటి వారి మీద నిందలు వేయడం ఆపు. మేము ముందు వీడిని ఎంక్వైరీ చేయాలి. లేదంటే రేప్ చేసి మర్డర్ చేసినందుకు వీడితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం. సార్, నేనేమీ చేయలేదు. మేము అక్కడికి వెళ్ళింది నిజమే. ఇంట్లో ఎవరూ ఉండరు, అందరూ పెళ్ళికి వెళ్తున్నారు అని అమ్మ నాకు చెప్పింది గుర్తొచ్చింది. అక్కడ దొంగతనం చేస్తే ఎక్కువ దొరుకుతుందనుకున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఎవరో వచ్చారనిపించింది. ఆ మనిషి మొహానికి ముసుగు వేసుకున్నాడు. అతను ఎదురుగా ఉన్న కిటికీలో చేపెట్టి తాళం తీసుకున్నాడు. దాంతో తలుపు తెరిచాడు. నేను ఆ ఇంట్లో వ్యక్తి అనుకున్నాను. చూడ్డానికి లోపలికి వెళ్ళాను. కథ బాగుంది. ఇప్పుడు ఆలోచించావా లేక ముందే ఆలోచించావా? సార్, నేను చెప్పేది నిజం. వీటి వెనక నీ హస్తం ఉందని మాకు బాగా తెలుసు. ఇది నువ్వు ఒక్కడవే చేసావా లేక ఇందులో నీ ఫ్రెండ్స్ కూడా సంబంధం ఉందా? మేము చెప్తున్నాం కదా సార్, మేమేమీ చేయలేదని. ఆ మనిషి చూడడానికి ఎలా ఉంటాడు? ఆ మనిషి సుమన్కి తన కొడుకు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని చాలా బాగా తెలుసు. వాడిని అడ్డుకోవాలని ఏ రోజు ప్రయత్నించలేదు. చందుకు ఆ నేరానికి శిక్ష పడింది. రాబరీ కేసు అయితే సాల్వ్ అయిపోయింది. కానీ ప్రీత రేప్ అండ్ మర్డర్ కేసు ఇంకా బ్యాలెన్స్ ఉంది. చందు ఆ నేరస్తుడి గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడే ఓ విషయం నా ముందుకొచ్చింది. అది ఈ కేసుని సాల్వ్ చేయడానికి నాకు బాగా హెల్ప్ చేసింది. సార్, ప్రీత డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. తన్ని గ్యాంగ్ రేప్ చేయలేదు. తన్ని రేప్ చేసింది ఒక్కడే. వాట్? సార్, గోవింద్ నిజమే చెప్పాడు. అది మాత్రమే కాదు సార్, నేను ఆరవ్ ఫ్రెండ్స్ని కూడా అడిగాను. ఆ రోజు ఆరవ్ వాడి ఫ్రెండ్స్తోనే ఉన్నాడు. సార్, ఇక మిగిలింది రోహన్ ఇంకా తన్మయ్. ఖచ్చితంగా ఈ రేప్ అండ్ మర్డర్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరే చేసి ఉండాలి. కానీ చందు అతను మిడిల్ ఏజ్ మ్యాన్ అని చెప్పాడు. సార్, చందు అబద్ధం చెప్పుండొచ్చుగా. ఒకవేళ ఈ క్రైమ్ని చందువే చేశాడేమో.
లేదు సింగ్, నాకెందుకో చందు అబద్ధం చెప్పలేదనిపిస్తోంది. చందు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను కిటికీలోంచి తాళాలు తీసుకుని ఆ తర్వాత మెయిన్ డోర్లోంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే వాడికి కీస్ ఎక్కడుంటాయో బాగా తెలుసు. అంతేకాదు వాడికి ఆ రోజు ప్రీత ఇంట్లో ఒంటరిగా ఉందని కూడా తెలుసు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనూ డిస్కస్ చేస్తుంటారు. మొదట్లో మాకు అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు మేము గట్టిగా నమ్ముతున్నాం ఇదెవరో బయట వాళ్ళు చేసిన పని కాదు. ఈ నేరం చేసిన వాడికి ఇంట్లో ప్రీత ఒంటరిగా ఉందన్న విషయం చాలా బాగా తెలుసు. అలాగే ఇంటి కీస్ కూడా కిటికీ దగ్గరే ఉంటాయని తెలుసు. వాడు దొంగతనం కోసం ఇంట్లోకి రాలేదు. వాడు కేవలం ప్రీత కోసమే ఇంటికి వచ్చాడు. వాడికి ప్రీత అంటే ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? నాకు తెలియదు సార్. ఎవరికి తెలుసు? నాకు తెలుసు సార్. ఆరో నీ ముందే చెప్పాడు కదా వాళ్ళింటి తాళాలు ఎక్కడుంటాయన్న విషయం. అరే లేట్ నైట్ అయినా ఏం పర్వాలేదు. మా హాల్కే పక్కన ఉన్న కిటికీలో తాళం పెడతాం కాబట్టి మరేం పర్లేదు. ఆ రోజు నీకొక్కడికే మేము పెళ్లికి వెళ్తున్నామన్న విషయాన్ని చెప్పాను. తొందరగా కట్టవయ్యా. ఏంటిదో తొందరపడుతున్నారు? ఏంటి విషయం? ఇవాళ మేమందరం పెళ్లికి వెళ్తున్నాం. అందరూ వెళ్తున్నారా? మేము మాత్రమే వెళ్తున్నాం. ప్రీత ఇంట్లోనే ఉంటుంది. అరే మీరు ఏమంటున్నారు సార్? నేను మీకు అన్ని విషయాలు చెప్పాను కదా. అనవసరంగా మీరు నా మీద నిందలు వేయకండి సార్. ఏమంటున్నారా? నీకు నా చెల్లి అంటే చాలా ఇష్టం కదా? ఏంటి? ఎప్పుడు దాని గురించి అడుగుతూ ఉంటావు, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అని. హాయ్ ప్రీత. హాయ్. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? నీ చెల్లెలికి నాతో మాట్లాడడం చాలా ఇష్టం, అందుకే నా దగ్గరకు వచ్చేది మాట్లాడడానికి. ఏమనుకుంటున్నావు? అంటే నీకు దీనికి ఏ సంబంధం లేదా? లేదు సార్. అబద్ధం చెప్తున్నావు. నేనేమి అబద్ధం చెప్పట్లేదు సార్. సింగ్, అయితే ఇదేమిటి? ఇది నీ ఫోన్ లొకేషన్స్ రికార్డ్. నువ్వే చెప్పావు కదా 10 నీ షాప్ మూసేస్తాను అని. కానీ నీ ఫోన్ లొకేషన్ బట్టి చూస్తే రాత్రి 1 గంట వరకు అక్కడే ఉన్నావు. మేము మీ ఆవిడని కూడా అడిగాం. నువ్వు రాత్రి లేటుగా వెళ్ళావట. మాతో అబద్ధం చెప్పదు. చెప్పు సింగ్. సార్ చెప్పు. సార్ నేనేం చెప్పేస్తాను? ఆ అమ్మాయితో నేను తప్పుడు పని చేశాను సార్, చేశాను. కానీ సార్ తను చాలా మందితో చాలా రకాలుగా ప్రవర్తించేది సార్. కొంతమందితో చేయి పట్టుకునేది, కొంతమందితో నవ్వుతూ మాట్లాడేది, ఇంకా కొంతమందిని తను కౌగులించుకునేది సార్. అదంతా చూసి నేను కూడా తనతో స్నేహం చేద్దాం అనుకుంటే తను నన్ను ఎలా చూసేదంటే రోడ్లో ఒక కుక్కలాగా చూసేది సార్. అరే నాతో కూడా చేయొచ్చు కదా తను బయట వాళ్ళతో చేసేదంతా. గొడవ చేయకు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. అరే అరే సార్ నేను నిజమే చెప్పాను కదా సార్, ఇంకెందుకు నన్ను కొడుతున్నారు? నిన్ను ఎందుకు కొడుతున్నావా? నీ కూతురు వయసున్న ఒక ఆడపిల్లతో ఇంత నీచంగా నడుచుకుంటావా? నిన్ను కొట్టడం కాదు, ఇక్కడే నరికి పోగులు పెట్టాలి. రేప్ చేసింది చాలదని అమ్మని చంపేస్తావా? కానీ సార్ నేను తను చంపలేదు సార్. నిజానికి తను చంపేయాలనే అనుకున్నాను. కానీ సింగ్, నీ స్టైల్లో ఇతనితో నిజం చెప్పించు. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ 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 సరే సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నేను తన్ని రేప్ చేశాను నిజమే సార్, కానీ నేను తనని చంపలేదు సార్, చంపలేదు. సింగ్, ఈ జగదీష్ ప్రీతని నేను హత్య చేయలేదని అంత గట్టిగా చెప్తున్నాడు. మరి ఎవరు హత్య చేసుంటారు? పైగా వాడెవడో రేప్ చేసిన తర్వాత రేప్ జరిగినట్టుగా ఉండకూడదని డ్రెస్ కూడా వేసేసి వెళ్ళాడు. సార్ చందు చేసే అవకాశం లేదు. వాడు ముందే భయపడి పారిపోయాడు. వాడు ఎవరైనప్పటికీ మెయిన్ డోర్లోంచి లోపలికొచ్చాడు. అంటే వాడికి ఆ ఇంటి గురించి చాలా బాగా తెలుసు. ఒకవేళ వాడు ఫ్యామిలీ మెంబర్ అయినేమో. సింగ్, ఆ రోజు రాత్రి పెళ్లిలోంచి వాళ్ళ నాన్న మాయమయ్యాడు కదా. ఒక పేషెంట్ ఫోన్ వచ్చింది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అవును సార్, తను పేషెంట్ని కలవడానికి వెళ్ళానని చెప్పాడు. ఆయన ఎందుకు ప్రీతాని చెప్పాలి? ప్రీతాని చంపేంత అవసరం వాడికే ఉంది. సార్ ప్రీతాని అతను ఆ కండిషన్లో చూసుంటే ఖచ్చితంగా అతను సాయం చేసుండేవారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఎందుకు చంపుతాడు? ఆ విషయం తెలుసుకోవాలి. ఒకవేళ ఆ రోజు రాత్రి టైం లైన్ మనకు తెలిసిందంటే ప్రీతని ఆ రోజు రాత్రి చంపడానికి మోటివ్ ఏమిటో కూడా మనకి తెలిసిపోతుంది. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నా కూతుర్ని నేనే చంపానంటున్నారా? అవును అనిపిస్తోంది. మీరే చెప్పారుగా ఆ రోజు రాత్రి మీరు పెళ్లి మధ్యలోంచి ఎవరో పేషెంట్ని చూడడానికి వెళ్ళాను అని. మీరు వెళ్ళిన పేషెంట్ ఇల్లు అక్కడికి కరెక్ట్గా 10 నిమిషాల దూరంలో ఉందని మాకు తెలిసింది. కానీ మీకు 45 మినిట్స్ పట్టింది. మీ అమ్మాయిని చంపడానికి టైం పట్టింది కదా. మీరు పోలీసు వాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అదే మా పని.
నా కార్ టైర్ పంచర్ అయింది, అందువల్లే నేను రావడానికి లేట్ అయింది. ఏ గరాజ్లో దాన్ని రిపేర్ చేయించారు? మీరే స్వయంగా దాన్ని రిపేర్ చేశానని అబద్ధం ఆడకండి. ఏమైంది? ఎందుకంత నర్వస్గా ఉన్నారు? ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ గరేజ్ వాడికి నన్ను గుర్తు లేకపోతే అప్పుడు నేనే నా కూతుర్ని చంపానని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. అయితే వేడుకోండి, ఆ గరాజ్ ఓనర్ మిమ్మల్ని గుర్తుపట్టాలని. సార్, ఉమ్, నేను ఆ గరాజ్ ఓనర్ని కలిశాను. అతను విద్యుత్ చెప్పింది నిజమే అని చెప్పాడు. ఆ రోజు విద్యుత్ అతని గరాజ్కి వెళ్ళాడట. మంచి డ్రెస్ వేసుకున్నాడట. పేషెంట్ని చూడాలని టెన్షన్గా ఉన్నాడట. విద్యుత్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు, పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య ఏమో మొదటి నుంచి ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాడు. అవును సార్. ఇక అమ్మ కూతురికి ఎన్నో మిస్డ్ కాల్స్ ఇచ్చింది. తన్ని కలవడానికి వెంటనే ఇంటికి కూడా వచ్చింది. అంటే ఈ ముగ్గురులో ఎవరూ కాదు, ఇంకెవరై ఉంటారో. సింగ్, ఈ కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. ఏం వెతుకుతున్నారు సార్? ఏం వెతుకుతున్నారా? క్రిమినల్ని. మీ మీద మాకు అసలు అనుమానమే కలగలేదు. కానీ క్రిమినల్స్ ఎంతో కాలం పోలీస్ కళ్ళల్లో దుమ్ము కొట్టలేరు. ప్రీతం మిస్డ్ కాల్ చూసిన తర్వాత మీరు తనకు మళ్ళీ కాల్ చేశారు. తను ఎప్పుడైతే మీ కాల్ లిఫ్ట్ చేయలేదో మీరు కంగారు పడి వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. ఇదే మీ ఫోన్ కాల్ లొకేషన్ డీటెయిల్స్. దీన్ని బట్టి అర్థమవుతోంది మీరు కరెక్ట్గా 1 గంటకు అక్కడి నుంచి వెళ్ళిపోయారని. 15 మినిట్స్ తర్వాత మీ ఇల్లున్న ఏరియా కూడా మీరు చేరుకున్నారు. మీరు మీ హస్బెండ్కి 2 గంటలకు ఫోన్ చేశారు, మాకు 2 గంటల 5 నిమిషాలకు ఫోన్ చేశారు. ఈ మధ్యలో ఉన్న 45 నిమిషాలు మీరేం చేశారు? ప్రీతాన్ని నాశనం చేశాడు ఆ రాక్షసుడు. ప్రీతా! అయ్యో అమ్మా, ఏమైందమ్మా? ప్రీతా! అయ్యో ప్రీతా! ప్రీతా! అమ్మా, తను చెప్పింది తనని రేప్ చేశారని. ఆ బాధతో తను జీవించలేదు. తను బతుకున్నా కూడా తను ఆ బాధతోనే బతుకుతుంది. నేను తనకెప్పుడూ చెప్తూ ఉంటాను, లోకం మంచి మాత్రమే చూడదని. లోకం ఎప్పుడూ నా కూతుర్ని తప్పు పడుతూనే ఉంది. తను నవ్వడం, తన స్నేహితులతో మాట్లాడటం, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం. కానీ ఈ విషయాల్ని బట్టి లోకం అంతా తప్పుడు అంచనా వేసింది తను తప్పుడుదని. నా కూతురు చాలా మంచిది. తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. నాకు తెలుసు తన్ని రేప్ చేసిన తర్వాత అందరూ తన్నే తప్పు పడతారని, మమ్మల్ని బ్లేమ్ చేస్తారని. అందుకని నేను నిర్ణయించుకున్నాను తన్ని చనిపోవడమే బెటర్ ఆప్షన్ అని. నేను కన్న తల్లిని. తన్ని తప్పు పడితే ఎలా తట్టుకుంటాను? అందుకనే తనని చంపి నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. మా కుటుంబానికి ఏది మంచిదనిపిస్తుందో అదే నేను చేశాను. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. మీ కూతురు ప్రాణాలతో ఉండాలా ఉండకూడదా అని నిర్ణయించే హక్కు మీకు లేదు. మీ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఐఎమ్ షూర్. తన పట్ల జరిగిన ఈ దారుణమైన సంఘటన తర్వాత తను ఎంతో ధైర్యంగా తన జీవితాన్ని సాగించుండేది. అలాంటి అమ్మాయిని మీరు చంపేశారా? జగదీష్కి రేప్ చేసినందుకు శిక్ష పడింది. కానీ షిప్రాకి ఎంతగా తన కూతురికి జరిగిన ఘోరం బయటికి తెలియకుండా ఉండడం కోసం ఈ పని చేసిన, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న నేరానికి ఆవిడకు శిక్ష పడింది. ఆరవ్ జగదీష్ ప్రీతతో అసభ్యంగా నడుచుకోవడాన్ని ఒకసారి చూశాడు. ఆ విషయంలో కూడా తను తన చెల్లెల్నే తప్పుగా అనుకున్నాడు. అది జరగబోయే క్రైమ్కి వార్నింగ్ కదా? ప్రీత ఒక జోవియల్ టైప్ గర్ల్. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా ఎంతో తేలిగా నమ్మేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ అమాయకత్వానికే తన మూల్యం చెల్లించుకుందేమో. ప్రీత విషయంలో ఏమైతే జరిగిందో అందుకు జగదీష్, సిప్రాలు మాత్రమే నిరస్తులు కాదు. నిజానికి మన సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడపిల్లలు బాయ్స్తో నవ్వుతూ మాట్లాడినా, పార్టీస్కి వెళ్ళినా, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్నా వాళ్ళ క్యారెక్టర్ లేదని అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నేరస్తులే. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయో
అవన్నీ సొసైటీకి వార్నింగ్స్ లాంటివే. ఇవి మన ఆలోచనలు తప్పడానికి హెచ్చరికలు. కనుక వీటితో మనం సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ ఆడపిల్లకైనా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు ఉంది. ప్రీతి లాంటి అమ్మాయిల్ని తప్పుడు దృష్టితో చూసేవాళ్నే మనం మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కౌశిక్ని ఇక్కడితో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ దస్తక్. ఎపిసోడ్ చూస్తే సరిపోదు, కేర్ఫుల్గా ఉండండి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.